ఈ పాట మీకోసం. శీతాకాలం మనసుని మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది, నీకు నువ్వే గుండెలోని అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది. రజనీ గారు, మీరు ఇంత క్యూట్గా మాస్టారు మాస్టర్ అని పాడుతుంటే నాకు ఈ జాబ్ వదిలేసి ఫిజిక్స్ మాస్టర్ మ్యాథ్స్ టీచర్ అయిపోవాలనిపిస్తుంది. రుద్రధనుస్సమ సమాన స్వధనుష్టంఖాన భయ ప్రాంత సాత్రవం రామం రాఘవం రణధీరం రాజసం, రామం రాఘవం రణధీరం రాజసం. రాజమండ్రి రాగమంజరి ఆయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి, కళాకారుల ఫ్యామిలీ మరి గజ్జగడితే నిదురపోదు నిండు రాత్రి, సోకులాడి స్వప్న సుందరి నీ మడత సూపు మా పటేల మల్లె పందిరి, రచ్చరాజు కుంది ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరి డిరి, తూనీగా నడుములోన తోటాలెట్టి తూపాకి పిలిచినవి తింగరి చిట్టి, మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి. సో ఏంటి ఈ సాంగ్ పాడిన తర్వాత తమన్ గారి రియాక్షన్ ఏంటి? He was happy. He's like డైనమిక్స్ గురించి ఐ థింక్ హీ మెన్షన్. తమ్ముడు సినిమా నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం ఇదిగిదిగో కళ్ళరా చూడు కనబడదా, ఎవరున్నారు ఎవరెవరు ఎందుకుంటారో నీవరుడి, నవ్వుతున్నాడు ఉండాలి నువ్వు నూరేళ్ళ చిలిపి కళ, బాగుంది గాని నీ కోరిక కళ్ళతయ్యలా పెదవి దాటని మాట ఒకటుంది తెలుసుకో సరిగా, ఓహో అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా. గుండెల్లో గాయమీద చల్లంగా మానిపోయే మాయ చేసి అమాయే ప్రేమాయే, ఎంత గాయమైన గాని నా మేనికేమి కాదు, పువ్వు సాకి నీ సోకు కందేనే, వెలికిరాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది, నాద శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాగనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే నీలాలి పాటగా రాసేది హృదయమా, ఉమాదేవిగా శివుని అర్ధ భాగమై నాలోన నిలువుమా, శుభలాలి లాలి జో లాలి లాలి జో, ఉమాదేవి లాలి జో లాలి లాలి జో, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా. అంటే మామూలుగా నాకు చిన్న డౌట్,
రెగ్యులర్గా అందరికీ వచ్చే డౌట్. అంటే సినిమాల్లో ఆటల్లో ఈ లేకపోతే పెద్ద పెద్ద ఈ కాంపిటీషన్ స్టేజ్ మీద కూడా సింగర్స్ పాడేటప్పుడు అరే 224 అరే స్కేల్ అని అంటూ ఉంటారు కదా, ఏంటిదండి పూర్ణిమ గారు, ఏంటి అలా అదేమన్నా మ్యూజిక్ లాంగ్వేజ్ అది కోడ్ Yeah, లాంగ్వేజ్ లాగా? మ్యూజికల్ టర్మ్ అండి. సో టర్మ్ అంటే ఇప్పుడు శృతి మనకి ఈ శృతిలో పాడతాము, రేంజ్ బట్టి మేము ఓకే ఈ స్కేల్ అని ఆ స్కేల్ అని అరే B24 అంటారు కదా. B24 లేదు, బట్ బి బి ఆ స్కేల్ B24 అదే 24 లేదు. బి అప్పుడు మనకి ఎలా అంటే స్కేల్ బి స్కేల్ శృతికి బేసిక్ గా రెఫరెన్స్ గా. ఓకే. సో మొత్తం మీద నాకు ఆ డౌట్ క్లారిటీ వచ్చింది ఈ రోజు. ఇంకోటి లాస్ట్ గా మీరు ఎవరికైనా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలని అంటే ఎవరికి చెప్పుకుంటారు? యా, సో నాకు చాలా ఉందండి యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఏంటి అంటే ఇప్పుడు ఇందాక మీరు అడిగినట్టు ఆర్ఆర్ఆర్లో నాకు ఆర్ఆర్ఆర్ అండ్ బింబసార కీరవాణి గారితో వర్క్ చేయడం ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ డెఫినెట్లీ. తమన్ గారితో కీరవాణి గారితో ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్తో మాకు ఆ ఆపర్చునిటీ రావడం ఇస్ అ హ్యూజ్ ఏమంటారు అచీవ్మెంట్ డెఫినెట్గా. సో కీరవాణి గారికి చాలా చాలా థ్యాంక్స్, వివేక్ సాగర్ గారికి నాకు ఇచ్చిన ఆపర్చునిటీ, తమన్ గారికి కూడా, అండ్ మా గురువు గారు, మా అమ్మ, అందరూ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ, ఫణినారాయణ గారు మా గురువు గారు, రామాచారి గారు, అమ్మ నాన్న, మా ఫ్యామిలీ, మా వెల్ విషర్స్, ఫ్రెండ్స్ అందరూ నాకు కాన్స్టెంట్గా ఇండియన్ ఐడల్ కూడా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చక్కగా పాడారు, మంచి మంచి మాటలు చెప్పారు. అండ్ ఖచ్చితంగా మీ ఫ్యూచర్ మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అలా ఉండాలని చెప్పేసి, అండ్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా రజనీ పూర్ణిమ గారిని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి, ఇంకొక ప్లాట్ఫామ్ ఇంతకంటే ఇంకా బెస్ట్ ప్లాట్ఫామ్లో మిమ్మల్ని చూడాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదా ఈరోజు మన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో రీసెంట్గా బయటకు వచ్చేసిన మన రజనీ శ్రీ పూర్ణిమ గారితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అనమాట. మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరో ఇంటర్వ్యూతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి ఫిల్మీ లుక్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. సూపర్. పవన్ కళ్యాణ్ గారి కోసం హ్యూజ్ క్రష్ చిన్నప్పుడైతే నాకు. అవునా, అంత క్రష్? అంటే ఏ సినిమా చూసి మీరు క్రష్ అయ్యారు? అంటే ఫ్యాన్స్ అవటం వేరు, బట్ ఖుషి తమ్ముడు అండి, అండ్ తొలి ప్రేమ ఆ ఎరా అయితే అసలు. ఇప్పుడేం మీట్ అయ్యారా? లేదండి, ఇప్పుడేం దగ్గర నుంచి చూడటం మీట్ అవ్వాలని. సో ఖచ్చితంగా మీరు మీట్ అవుతారు. అలాగే ఓజీకి వర్క్ చేస్తున్నారు కాబట్టి. దేనికి వర్క్ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళి పాడి బయటికి వచ్చి రిలీజ్ అయ్యే వరకు తెలీదు. తెలిసినా చెప్పరు, కానీ చెప్పినా మనం ఎడిటింగ్లో తీసేయాలి అంతే. సో మొత్తం మీద ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్, సో మీకు మీ కెరీర్కి ఈ ప్లాట్ఫామ్ ఎంతవరకు యూజ్ అయ్యింది అని అంటే వన్ వర్డ్లో చెప్పమంటే ఏం చెప్తారు? చాలా హెల్ప్ అయిందండి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్లో కీటారిస్ట్గా, లేకపోతే పాడుతా తీగ అయ్యాక, అండ్ రికార్డింగ్స్కి పాడాను కూడా వివేక్ సాగర్ గారికి, అంటే సుందరానికి ఆర్ఆర్ పాడడం, అండ్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీలో రావే రావే రమణీ సితార, తర్వాత ఆర్జీవి గారికి కొండ మూవీలో అందమంటే నువ్వే,